నమస్కారం. రాబోయే లోక్సభ ఎన్నికలకి మేం సిద్ధం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొత్తం లోక్సభ ఎన్నికలకి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నది. నాగపూర్లో 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాలని అక్కడ జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఆవిర్భావ సభ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే మేము సిద్ధం, అంటే వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ సభలో అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఇండియా అనే కూటమిని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏర్పాటు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అందులో హేమీలందరూ కూడా భాగస్వామ్య పార్టీలుగా ఉన్నారు. మమతా బెనర్జీ కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, లేటెస్ట్గా ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమిలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నాడు. నిన్న మొన్నటి వరకు కొంచెం కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాల కారణంగా దూరంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పుడు సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పెద్ద నాయకులు, శరద్ పవార్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఇండియా కూటమిని ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 400 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ని గుర్తించారు. ఈ 400 పార్లమెంటు కాన్స్టిట్యున్సీల్లో సింగిల్ క్యాండిడేట్ ఉంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, లేదు ఈ భాగస్వామ్య పక్షాల నుంచి కానీ. భాగస్వామ్య పక్షాల నుంచి క్యాండిడేట్ ఉన్న చోట్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను పెట్టదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఈ భాగస్వామ్య పక్షాలు క్యాండిడేట్ని పెట్టవు. ఈ విధంగా దాదాపుగా 400 లోక్సభ నియోజకవర్గాల్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి మొత్తం అంత కార్యాచరణ కూడా సిద్ధమైంది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి. మిగిలిన అన్ని పార్టీలతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, వేగంగా జరుగుతూ ఉన్నాయి. అది త్వరలోనే, అంటే జనవరి ఎండింగ్ కల్లా కూడా ఈ సీట్ల గురించిన ఒక అవగాహనకి రావాలి అని చెప్పి ఇండియా కూటమి ఒక టార్గెట్ పెట్టుకున్నది. ఆ లక్ష్యం సాధించడానికి వీలుగా అన్ని పార్టీలు కూడా విస్తృతంగా చర్చలు జరుపుతూ ఉన్నాయి. బహుశా జనవరి ఎండింగ్ కల్లా కూడా 400 నియోజకవర్గాల్లో సింగిల్ క్యాండిడేట్ని పెట్టుకునే స్థాయికి చర్చలు తీసుకువస్తారు అన్న అభిప్రాయం అయితే ఇప్పుడు వ్యక్తమవుతుంది. నాగపూర్ ఏంటంటే ఆర్ఎస్ఎస్కి హెడ్ క్వార్టర్స్. అటువంటి నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం, అక్కడి నుంచే మేము ఎన్నికలకి సిద్ధం అని ఒక పిలుపునివ్వటం ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా మొత్తం దేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.